హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హైదరాబాద్ నుండి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి ఏ విధంగా చేరుకోవాలనేది ఫ్లైట్ లో చూస్తున్నాం అనమాట. అరౌండ్ 3 years బ్యాకే మన ఛానల్లో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో సర్ప సంస్కార పూజ గాని, నాగప్రతిష్ఠ గాని, ఆశ్లేష బలి పూజ గాని ఏ విధంగా చేసుకోవాలనేది క్లియర్ గా వివరించాను అనమాట. కాకపోతే ఆ వీడియోలో ఏంటంటే కేవలం పూజా ప్రొసీజర్ ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. టెంపుల్ లోపల వీడియోస్ ఏమీ తీయలేదన్నమాట. ఈ వీడియోలో ఏంటంటే హైదరాబాద్ నుండి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి ఏ విధంగా చేరుకోవాలి, అంతేకాకుండా టెంపుల్ లోపల ప్రతిదీ క్లియర్ గా ఏది ఎక్కడ ఉందనేది వివరించడం జరిగినది. ఇప్పుడు మనం హైదరాబాద్ నుండి షిమోగా ప్లేస్ కి వెళ్తున్నాం అనమాట ఫ్లైట్ లో. ఇప్పుడు మనం రన్వే దగ్గరలో ఉన్నాము. హైదరాబాద్ నుండి షిమోగా వరకు ఒక పర్సన్ కి అరౌండ్ 3000 రూపీస్ అనేది ఫ్లైట్ ఛార్జెస్ అనేది ఉంటుంది. చిన్నపిల్లలకి 2 years అబోవ్ వాళ్ళకైతే మాత్రం వాళ్ళకు కూడా ఫుల్ అమౌంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. షిమోగా కంటే మంగళూరు నుంచి అయితే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనేది చాలా తక్కువ డిస్టెన్స్ అనమాట. కానీ హైదరాబాద్ నుంచి మంగళూరు వెళ్ళడానికి 6000 రూపీస్ అనేది ఫ్లైట్ ఛార్జెస్ ఉంటుంది. అందుకని మనం హైదరాబాద్ నుండి షిమోగా వెళ్ళి షిమోగా నుండి మంగళూరు వెళ్తున్నాం. మేఘాలే తాకింది హాయ్ హాయ్ లెస్సా, నవరాగల్లో నవ్వింది నా మోనాలిసా. షిమోగా నుండి మంగళూరుకి కారులో గానీ బస్సులో గానీ మీరు రావచ్చు. మంగళూరులో హోటల్ షూలిన్ గ్రాండ్ అనే హోటల్లో మేము స్టే చేసామన్నమాట. ఇక్కడ ఒక రోజుకి 2500 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. మంగళూరు నుంచి మీరు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి ఓలా, ఊబర్ లేకపోతే పర్సనల్ గా ఏమైనా మాట్లాడుకొని దాని ద్వారా క్యాబుల్లో మీరు చేరవచ్చును. ఫైనల్లీ మనం కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి రీచ్ అయ్యాం అన్నమాట. ఈ టెంపుల్ లోపలికి ప్రవేశం చేయక ముందర మనకు దగ్గరలో కుమారధార అనే నది ఉంటుంది. ప్రతి ఒక్కరు గాని సర్ప సంస్కార పూజ ఇలాంటి వాటివి చేసుకునే ముందర 2 రోజులు అక్కడే స్టే చేయాల్సి ఉంటుంది. వాళ్ళు టెంపుల్ లోపలికి వెళ్లే ముందర ఇక్కడ స్నానం చేసి వెళ్ళాలి. ఎవరికైనా గాని దీర్ఘకాలిక చర్మ వ్యాధులతో బాధపడుతుంటే వాళ్ళు గనక ఇక్కడ స్నానం చేస్తే వాళ్ళకి ఉన్న ఎలాంటి స్కిన్ డిజీజ్ అయినా గానీ నయం అవుతాయన్నది ఇక్కడి నమ్మకం అన్నమాట. సో ఖచ్చితంగా ఇక్కడ స్నానం చేయండి. దాని తర్వాత ఫ్రెష్ అప్ అవ్వడానికి కూడా ఇక్కడ టాయిలెట్స్, హాట్ వాటర్ కూడా అవైలబుల్ ఉంటుంది. మీరు ఫ్రెష్ అప్ అయ్యి దాని తర్వాత కుక్కే ఆలయానికి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇక్కడ షణ్ముఖ ప్రసాద డైనింగ్ హాల్ అనేది చూపిస్తున్నాను కదండి. ఇక్కడ ఉచితంగా భోజనం అనేది పెడతారు. మధ్యాహ్నం 2:30కి క్లోజింగ్ టైం అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు అన్నం, తాలింపు, సాంబార్, రసం, మజ్జిగ వడ్డిస్తారు. నెక్స్ట్ ఆలయం దగ్గరలో చెప్పల్ స్టాండ్ అనేది ఉంటుందన్నమాట. మీ చెప్పుల్ని అక్కడ ఫ్రీగానే విడిచేసి దాని తర్వాత లగేజ్ రూమ్ దగ్గరికి వెళ్ళండి. ఎవరైనా బ్యాగులు కానీ ఇట్లాంటి లగేజ్లు ఏమైనా తీసుకుని వచ్చుంటే అక్కడ కూడా ఫ్రీగానే పెట్టుకుంటారు. మీ లగేజ్ని అక్కడ పెట్టేసి ప్రసాదం కౌంటర్ కి వెళ్ళండి. అక్కడ మీకు త్వరగా దర్శనం అవ్వాలనుకుంటే 100 రూపాయలు పే చేస్తే మీకు ఒక టికెట్ ఇస్తారు. కానీ అవసరం లేదు, పెద్ద రష్ అయితే మాకు అనిపించలేదన్నమాట. నార్మల్ గానే వెళ్ళండి. అంతేకాకుండా ప్రసాదం కూడా టికెట్ ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సంకల్ప మందిర అనే ప్లేస్ దగ్గర ఉన్నాం అనమాట. ఎవరికైనా మనసులో ఏదైనా సంకల్పం ఉంటే దానికి జరగాలి అనుకుంటే అక్కడ దానికి సంబంధించిన ఒక 10 నిమిషాల పూజ అనేది ఉంటుంది. ఆ పూజను కూడా ఇక్కడ చేయించుకోండి. దానికి తగ్గట్టు ఒక టికెట్ అనేది కట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత ఆశ్లేష బలి పూజ ప్లేస్ అనేది చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఆశ్లేష బలి పూజ అనేది జరుగుతుంది. అదే కాకుండా ఇక్కడ నాగ ప్రతిష్ఠ మందిరం కూడా చూపిస్తున్నాను అనమాట. నాగ ప్రతిష్ఠ పూజ చేసుకునే వాళ్ళు అక్కడ. నెక్స్ట్ మనం సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తాం అనమాట. కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూపిస్తున్నట్టు ఒక ధ్వజస్తంభం ఉంటుంది. దాని పక్కనే నిలబడుకొని మనం స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఎందుకనేది ఇప్పుడు చెప్తాను, వినండి. ఇక్కడ ఒక గుహలాగా ఉంటుంది అనమాట. ఆ గుహని సంస్కృతంలో కుక్షి అని అంటారు. అదే వాడుకలో కుక్కే అయింది అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే కిందన శివలింగం ఉంటుంది. దానిపైన ఆదిశేషులు ఉంటారు. దానిపైన వాసుకి ఉంటారు. దానిపైన సుబ్రహ్మణ్య స్వామి వారు ఉంటారనమాట. అక్కడ వాసుకి ఊపిరిలోంచి వేడి విష జ్వాలలు వస్తూ ఉంటాయన్నమాట. అది సామాన్యులు భరించలేరు. ఎంతో
ఉపాసన బలం ఉన్నవారు తప్ప అక్కడ భరించలేరనమాట. ఇంకా రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విషజ్వాలలన్నిటిని న్యూట్రలైజ్ చేయడం కోసమే ఒక ధ్వజస్తంభాన్ని బయట నిర్మించారు. అందుకనే దాని పక్కన నిలబడుకొని మనం స్వామివారిని దర్శనం చేసుకోవాలి. దాని తర్వాత ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి ఎలా వెళ్ళాలో చూపిస్తున్నాను అనమాట. యాక్చువల్ గా కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ని దర్శనం చేసుకునే ముందరే ఫస్ట్ ఆది సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుని దాని తర్వాత కుక్కే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవాలన్నది ఎప్పటి నుంచో వస్తున్న నమ్మకం, ఆచారం. అక్కడ ఆది సుబ్రహ్మణ్య స్వామి గర్భాలయంలో ఒక పాముల పుట్ట ఉంటుంది. దానిపైన నాగేంద్రుడు పడగ విప్పినట్లు కనిపిస్తుంది అనమాట. దానికి ఎందుకు అలా ఉందనేది చెప్తాను వినండి. ఒకసారి గరుత్మంతుడు దొరికిన పాములన్నిటినీ చంపేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళ అమ్మగారిని వినితాదేవిని ఏదో కొన్ని పాములు గుర్రం తోక నల్లగా ఉందని చెప్పి మోసం చేసి దాస్యం చేయడానికి ప్రయత్నించారన్న సంగతి తెలిసి గరుత్మంతుడు మా అమ్మగారిని ఇలా మోసం చేస్తారా అని చెప్పి దొరికిన పాములన్నిటినీ చంపేస్తూ ఉంటారనమాట. అదే స్థితిలో ఒక వాసుకి దొరకడంతో వాసుకిని కూడా చంపేంత స్థితికి తీసుకువచ్చి రక్కి పడేస్తుంటారనమాట. అప్పుడు కశ్యప ప్రజాపతి వచ్చి, నాయన ఏదో ఒక పాము చేసిన దానికి ఒక జాతి మొత్తం మీద వైరమా, ఇది ఇంత కోపం నీలాంటి వాడికి పనికిరాదు నాయన, వెళ్ళిపో అని చెప్పి గరుత్మంతుడిని అక్కడి నుంచి పంపించేస్తే తర్వాత వాసుకి ఒంటి నిండా గాయాలతో పరమేశ్వరుని ప్రార్థిస్తాడు. తర్వాత పరమేశ్వరుడు, నాయన భూలోకంలో ఒక మహీ నది అనే ఒక స్థలం ఉంది, ఆ నదిలో గనక నువ్వు వెళ్ళి మునిగి స్నానం చేస్తే నీ ఒంటి మీద గాయాలన్నీ నయమైపోతాయి అని చెబుతారనమాట. ఆ నది ఏదో కాదు, కుమారధార అని చెప్పి నేను స్టార్టింగ్ లో వీడియో చూపించాను కదండి, ఆ నది అనమాట. ఎలాంటి చర్మ వ్యాధులు ఉన్నా కానీ అక్కడ స్నానం చేస్తే వారికి నయమైపోతాయి. సరే, తర్వాత వాసికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి స్నానం చేస్తాను, అక్కడికి కూడా గరుత్మంతుడు వచ్చి నన్ను చంపాలని ప్రయత్నిస్తే నేను ఏం చేయాలి స్వామి అని పరమేశ్వరుని అడిగితే అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు, నాయన నువ్వు అక్కడే ఉండి తపస్సు చెయ్యి, కుమారస్వామి వచ్చి నిన్ను అక్కడ దర్శనమిస్తారు, అప్పుడు ఆయనని నీ తల మీద వెలయమని చెప్పి ప్రార్థించుకో. అప్పుడు గరుత్మంతుడు అక్కడికి వచ్చి ధ్వజస్తంభం రూపంలో అందరినీ భక్తుల్ని కూడా చూస్తూ ఉంటాడు, ఏమీ చేయడు నిన్ను అని చెప్తాడనమాట. అందుకనే ఆది సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుని తర్వాత కుక్కే సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోమని చెబుతారు. ఇక్కడ కూడా చూపిస్తున్నాను. పక్కన కుడివైపున వాసుకి పైన సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు, పక్కన లెఫ్ట్ సైడ్ లో ధ్వజస్తంభాన్ని కూడా చూపిస్తున్నాను, గరుత్మంతుని రూపంలో ఉంటారనమాట. చాలా మందికి ఇక్కడ మేమిద్దరం ఏం చేస్తున్నాం నీళ్ళల్లో అని అనుకోవచ్చు. అక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి కదండి, ఒక రాయి మీద ఇంకొక రాయిని నిలబెట్టగలిగితే అలా ఎన్ని రాళ్ళని నిలబెడితే అన్ని ఫ్లోర్లు ఉన్న ఇల్లు కడతారన్నది ఇక్కడ నమ్మకం అనమాట. సో మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా ప్రయత్నించండి. చూడు నన్ను చూడు, ఇట్లా సరేనా? అద్దొద్దు చేపలు వస్తున్నాయా? వస్తే అట్లా పట్టుకో. అది చూడు చూడు, ఇట్లా ఇట్లా వేయాల. వేసావా? కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ని దర్శనం చేసుకోక ముందర ధర్మస్థలంని చూసి తర్వాత వెళ్ళాలి అని అంటారనమాట. అందుకని మనం నెక్స్ట్ వీడియోలో ధర్మస్థలం వీడియో గురించి వివరించబడుతుంది. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ ఎదురు సైనింగ్ ఆఫ్, బాయ్.